అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'అజ్ఞాత ప్రేమ' ఎపిసోడ్ నెంబర్ 19. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. యత్నిక్ ఎటు వెళ్ళాడో ఎవరు చూడలేదు. కానీ వివేక్ చూశాడు. కోపంతో రగిలాడు. ఇక్కడ కూడా నీ తెలివి ఉపయోగిస్తే సహించను యత్నిక్. నీ వల్ల మళ్ళీ ఏదన్నా పొరపాటు జరిగితే అస్సలు ఊరుకోను. ఫ్రెండ్ అనే సంగతి మర్చిపోతాను అని పిడికిలి బిగించాడు వివేక్. అదే ఆవేశంతో ఇతిక క్యాబిన్కి వెళ్ళి చెక్ చేశాడు. ఇతిక స్మైల్తో విష్ చేసి, మెటీరియల్ వచ్చిందా వివేక్ అంటూ స్టోన్స్ తీసుకుంది. 1కు వస్తుందని ఇతిక వర్కులు పడితే డిస్టర్బ్ చేయలేదు. అందరూ అక్కడే ఉన్నారు. ఉంటే కనిపిస్తాడుగా. అంతలోనే ఎటుపోయాడు? లోపలికి వెళ్ళాడు కదా అని కారిడార్లో కణతపై వేలితో ప్రెస్ చేసుకున్నాడు. నన్నే తలుచుకుంటున్నావా అని కార్నర్ స్మైల్తో ఎదురు నిలిచాడు యత్నిక్. అటు వెళ్ళినవాడు ఇటేలా వచ్చాడు అని వెనక్కి పక్కకి ముందుకి చూస్తుంటే 360 డిగ్రీస్లో తల తిప్పకు, మెడ పట్టేస్తుంది. ఎటు వెళ్ళా ఎటు వచ్చా అన్న కాన్సెప్ట్కి కామా పెట్టి వెళ్ళి పని చూసుకో మేరీ ప్యారీ దోస్త్ అని చొరవగా బుగ్గలు లాగాడు. గొంగలి పురుగులా చేతిని విదిల్చి, నాకు రెడ్ హ్యాండెడ్గా దొరకాలి, అప్పుడు చెప్తా మిత్రుడివా శత్రువాని అని పళ్ళు నూరాడు. వెయిటింగ్ ఫర్ యువర్ వార్ అని 2 చేతులు చాపి వెల్కమ్ చెప్తూ, రేయ్ మరీ అరగదీయకు, ఊడిపోతే పెళ్లిలో బాగుండదు. నా మరదలు బాధపడితే అస్సలు చూడలేను. దానిది సెన్సిటివ్ హార్ట్, చిన్న చిన్న వాటికి అప్సెట్ అవుతుంది. దాని డిప్రెషన్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుగా అని ఒత్తి పలికాడు. విన్ను పెయిన్ తెలియాలని తన టాపిక్ తెచ్చాడు. అది వినగానే మనసు బాధగా మూలిగిన పైకి కనబడనివ్వక పోరా అని మొహం వికారంగా పెట్టాడు. పోతాలే, పోపో అంటుంటే వెళ్లకుండా ఉంటానా? ఇక్కడే ఉండి నీ మాడిపోయిన మొహం చూసే కన్నా అద్దంలో నా మొహం చూసుకోవటం బెటర్ అని వాష్రూమ్ వైపు కదిలాడు యత్నిక్. ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పీక్స్కి వెళ్తున్నా యత్నిక్తో కఠినంగా ఉండటం చేతగాని పని వివేక్కి. శిశిర్తో వెళ్ళిన ధీరజ్ అన్యమనస్కంగా ఉన్నాడు. ఫోన్ చూసుకొని అసహనంగా సార్ హాఫ్ డే లీవ్ కావాలని రిక్వెస్ట్ చేశాడు. ఏంటి ఇంత సడన్గా? చాలా ఇంపార్టెంట్, అమ్మకి సీరియస్ సార్ అంటూ దీనంగా మొహం పెట్టాడు. అసలే యత్నిక్ని చూస్తున్న విసుగుల్లో ఉండి సరిపో అని లీవ్ శాంక్షన్ చేశాడు శిశిర్. యూరప్ నుండి రావాల్సిన కన్సైన్మెంట్ స్టేటస్ ఏంటో తెలుసుకోవటానికి వచ్చిన ఇతిక ధీరజ్ చైర్ ఖాళీగా దర్శనమిచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. కాల్ కనెక్ట్ చేసింది. ఇతిక నెంబర్ చూసి కూడా ధీరజ్ లిఫ్ట్ చేయలేదు. 2-3 సార్లు చేసి అటుగా వచ్చిన శిశిర్ పిఏని అడిగింది. వేరేస్ ధీరజ్ సార్ అని. వాళ్ళ అమ్మగారికి బాగోలేదని హాఫ్ తీసుకున్నాడని చెప్పింది. సీరియస్ అనగానే గాబరాగా సరళకి కాల్ చేసింది. ఆవిడ బాగానే మాట్లాడింది. అంతేకాక పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. ఎంత వద్దన్నా ఆ రోజు విష్ చేసే వాళ్ళలో ముందుండేది సాంబమూర్తి, సరళ. ఎంత వద్దన్నా వినవుగా అత్త, నాన్న దొరికారనే విషయం నీకు చెప్పాలి, కానీ ఇప్పుడు కాదు. సడన్గా ఇంటికి తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేస్తా. నీ కళ్ళల్లో ఆనందం నేను చూడాలి అని మనసులో అనుకుంది. అంతలోనే మరి బావెందుకు అబద్ధం చెప్పినట్టు? ఇంటికి వెళ్లకుండా అత్తకి బాగోలేదని చెప్పి ఏ రాజకార్యాలు వెలగబెట్టడానికి వెళ్ళాడు? మళ్ళీ పాత ధీరజ్గా మారలేదుగా. ఈసారేమన్నా చెయ్యాలి, లేవకుండా చావగొడతా అనుకుంటూ కొలీగ్స్ లంచ్కి రమ్మంటే ఆకలిగా లేదని చెప్పింది. ధీరజ్ ఆలోచనలతో ఉండి అందరూ బయటికి వెళ్ళింది. యత్నిక్ లోపలికి వచ్చింది గమనించలేదు ఇతిక. నా గురించే ఆలోచిస్తున్నావా అన్న మాటకి వెనక్కి తిరిగి చుట్టుపక్కల చూసింది. యత్నిక్ తప్ప అక్కడ ఎవ్వరూ లేరు. డోర్ లాక్ చేసింది. లోపల భయం వేస్తున్నా అతని ముందు బయట పడకూడదని బింకం నటిస్తూ డ్రెస్ డిజైన్పై దృష్టి పెట్టి మానేసుందా, అడిగి రావాలని తెలీదా అంటూ పిచ్చి గీతలు గీస్తుంది. సమాధానం ఇవ్వకుండా టేబుల్పై సెటిల్ అయి నటించింది చాలు. నాపై కోపాన్ని దానిపై చూపించుకు అన్నాడు. అంతే, పెన్సిల్ విసిరికొట్టి నాటకాలు ఆడుతున్నావా? వింతగా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు. ఎందుకు ఇవన్నీ? నా నుండి ఏం కావాలని ఆశిస్తున్నావు? ఉదయం నుండి టార్చర్ చేస్తున్నావు. నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వా? ఇంతకాలం బాగానే ఉన్నావుగా, ఇప్పుడే మాయరోగం వచ్చింది అని అంది. వావ్ బేబీ, క్విక్గా పసిగట్టావే. ఎస్, టార్చర్, స్వీట్ టార్చర్ మై డియర్ అని నెమలి పింఛంతో మొహంపై రాశాడు. చెయ్యి గట్టిగా నలుపుతూ ఓవర్ చేస్తున్నావు. నీ బిహేవియర్ ఆక్వర్డ్గా ఉంది.
అసలు నాకు తెలిసిన నువ్వేనా? నీ ప్లేస్‌లో ఇంకెవరన్నా వచ్చారా?" అని అడిగింది. "సూపర్ డియర్! ఎంత చక్కగా అనాలిసిస్ చేశావు. వెరీ గుడ్ అబ్జర్వేషన్. డీసెంట్‌గా ఉండేవాడిని ఇలా మార్చిందెవరు? ఎవరి కోసం? ఎందుకోసమో అది కూడా చెప్పు బేబీ" అన్నాడు. "బేబీ ఏంటి బేబీ? నాకో పేరుంది" అంది. "నీ పేరుతో అందరూ పిలుస్తారు. స్పెషల్ పర్సన్ కాదు" అన్నాడు. "నువ్వు నాకేంటి?" అని చిరాకు పడింది. "కాకపోతే ఇంతసేపు నా చెయ్యి పట్టుకొనుండవు" అనేసరికి టక్కున వదిలేయబోతే ఇంకో చేత్తో బిగించి విడిపించుకోవాలని చూడకు. వృధా ప్రయాస. నేను వదలను అన్నాడు. అవసరమైన సమయంలో వదిలేసి ఇప్పుడు వదలనంటే ఏంటర్థం అంటుంది ఇతిక. మంచికే అంటూ చూపులు కలిపాడు. అతన్ని చూపుల మాయలో పడకుండా బుద్ధి వెన్ను తట్టడంతో చెయ్యి లాక్కొని అతనక్కడున్నా సహించలేనట్టు చెయ్యి సెక్యూరిటీని పిలవటానికి బజర్ మీదికి వెళ్ళింది. ప్రెస్ అయ్యే సెకండ్లో ఒడుపుగా తన వైపుకి లాక్కొని నన్ను పంపించటం నీ తరం కాదు. పిచ్చి ప్రయత్నాలు మానుకో అని షార్ప్ లుక్స్తో ఆర్డర్ ఇచ్చాడు. అవసరమైతే ఎంత దగ్గరకైనా వస్తావు. అవసరం తీరాక విసిరి పడేస్తావు. అంతేగా అంది ఇతిక. ఆ మాటకి అతని చేతిలో ఉన్న ఇతిక చెయ్యి నలిగింది. నొప్పికి. ఇదే కదా నువ్విచ్చేది అనేసరికి కాటుక కళ్ళల్లో తడి చూడలేక టక్కున వదిలేసి వెనువెంటనే ముందుకి గుంజుకొని నీ మైండ్ ఇంతకంటే ఎక్కువ ఆలోచించలేదు. షార్ప్ 11కి దుర్గం చెరువు దగ్గరికి రా అని కూల్గా చెప్పి వన్ హ్యాండ్తో గట్టిగా పట్టుకొని ఇంకో హ్యాండ్తో హాట్గా సిగరెట్ వెలిగించాడు. ఏంటి ఆర్డర్ వేస్తున్నావు అని రెండు చేతులతో బలంగా ఒక్క తోపు తోసింది. నేలకి కరుచుకోకుండా టేబుల్ ఆపింది. చేతుల మధ్య సిగరెట్ చురుక్కుమంటే దాన్ని నలిపి పడేసి డస్ట్బిన్లో విసిరేశాడు. ఊరుకున్నాను కదా అని ఎక్కువ చేశావంటే పచ్చడవుతావు అని పిడికిలి బిగించింది. తెగ బిల్డప్ ఇస్తున్నావేంటే? ఒక్కటిచ్చానంటే 2 రోజుల దాకా లేవవు. నోరు బాగా లేస్తుంది అన్నాడు యత్నిక్. అదే కదా నీకు చేతనైంది అంది. ఎప్పుడన్నా కొట్టానే? చెప్పవే అన్నాడు. చూపించే విధంగా దెబ్బ కొడతావా? నువ్వు దెబ్బ కొట్టింది మనసుపై కనిపిస్తుందా అని అడిగింది ఇతిక. ఇలా వచ్చావా? ఏం మాట్లాడినా అక్కడికే వస్తావు. టైం వేస్ట్. నేను చెప్పిన చోటుకు వచ్చేయి అని బ్యాక్ టర్న్ తీసుకుంటే రాకపోతే అని పొగరుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసింది. రాకపోతే రప్పించేలా చేస్తా అన్నాడు. నీ తరం కాదు అంది. ఎవరి తరమో అక్కడికొచ్చాక చెప్పు. ఏంటి బెదిరిస్తున్నావా? జరిగే ఫ్యాక్ట్ చెప్తున్నా. ఎందుకో ఇంత పట్టుదల అంది. వస్తే నీకే తెలుస్తుంది. వన్ మోర్ థింగ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొన్న డార్క్ గ్రీన్ కలర్ శారీ, శిల్పారామం నైట్ బజార్లో కొన్న పింక్ పెరల్ సెట్తో రా. నేను చెప్పింది ఏది మిస్ కాకూడదు అని యాటిట్యూడ్గా చెప్పాడు. అతని మాటలు చేతలకి ఇతిక చేతిలో స్కెచ్ బోర్డ్ బద్దలైంది. గెట్ లాస్ట్ అని చెయ్యి చూపిస్తూ సడన్గా మిర్రర్లో కనిపించిన దృశ్యానికి ఎత్తిన చెయ్యి ఆటోమేటిక్గా కిందికి జారింది. సడన్గా వాయిస్ మాడ్యులేషన్ మారటం, అతని చూపు ఆమె చూపు వైపు తిరగటం ఒకేసారి జరిగింది. యత్నిక్ విసిరిన సిగరెట్ వల్ల అగ్గి రాచుకొని చెత్తబుట్టలో మంటలు చెలరేగాయి. పక్కనే క్లాత్ మెటీరియల్ ఉంది. ఒకసారి అంటుకుందంటే కాలి బూడిదగా మారతాయి. అలాంటి సున్నితమైన ఫ్యాబ్రిక్. ఉవ్వెత్తున రేకుతున్న జ్వాలలలాగానే వాళ్ళ మనసులు కూడా రగులుతున్నాయి. ఆవేదనతో, ప్రేమతో. ఏంటే గుడ్లప్పగించి చూస్తున్నావు? వాటర్ తీసుకో అని అరుస్తూ అక్కడే ఉన్న ఎస్టింగ్విషర్ వైపు పరుగు పెట్టాడు. బాబు అరుపు వింటే కానీ పాపలో చలనం రాలేదు. ఎస్టింగ్విషన్ తీసుకొచ్చి నీళ్లు పోస్తున్న ఇతికని పక్కకు లాగి ఫోమ్ స్ప్రే చేశాడు. మంట చిన్నదే కావటంతో వెంటనే ఆరిపోయింది. ఆరిపోగానే ఉఫ్ అని ఊపిరి పీల్చుకుంటూ అంతా నీ వల్లే. కొంచెంలో ప్రమాదం తప్పింది. క్షణం ఆలస్యం చేసినా ఎంత నష్టం జరిగేది? ఆ అలవాటు మాని చావచ్చుగా అని నాన్ స్టాప్గా తిట్టేసింది ఇతిక. ఇది కూడా తమరి చలవే. సరదాని అలవాటుగా మార్చావు అన్నాడు. ఇది మరీ బాగుంది. అన్నింటికీ నన్ను బ్లేమ్ చేయటం బాగా నేర్చుకున్నావు అని ఆవేశపడుతుంటే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఏంటి ఫోబియా లేదని తెగ బిల్డప్ ఇచ్చావు కదే. మంట చూడగానే ఫ్రీజ్ అయ్యావేంటే? ఇప్పుడు ఈ స్వెట్టింగ్ ఏంటని కళ్ళు ఎగరేశాడు. పోయిందనుకున్నా. మళ్ళీ తిరిగి వచ్చేలా ఉంది. అదేంటో నువ్వు రావటమే ఆలస్యం. అన్నీ మళ్ళీ తగులుకుంటున్నాయి అని అరుస్తూ ఎమర్జెన్సీలో పనికొస్తాయని పెట్టుకున్న స్ట్రిప్స్ కోసం బ్యాగ్ వెతికింది. కంగారులో కనబడక అన్ని టేబుల్పై గుమ్మరించి మెడిసిన్ తీసుకుంది. బాటిల్ దించకుండా తాగుతుంటే అన్ని వాటర్ తాగకే కడుపులో తిప్పుతుంది అంటూ
పూర్తిగా తాగనివ్వక బాటిల్ లాక్కున్నాడు. అడిగితే ఇస్తానుగా, అన్నింటికీ తొందరే అని డ్రెస్సుపై పడిన నీళ్ళని విదిలిస్తుంటే బాటిల్ చేతిలో పెట్టి షార్ప్ 11 అని రిమైండ్ చేశాడు. నేను రాను, గో టు హెల్ అంటూ ఇతిక నోటికి పని చెప్పే లోపల మాయమయ్యాడు. క్లోజ్ అవుతున్న డోర్స్ వైపు కోపంగా చూస్తూ బాటిల్ విసిరి కొట్టింది. అసలేమనుకుంటున్నాడు? వాడు చెప్పినట్టు వింటానా? చేస్తానా? ఆర్డర్ వేస్తున్నాడు. శారీ అంట, పెరల్ సెట్ అంట. కలకంటున్నాడా? ఏది చెయ్యను, బుల్షిట్. ఏం చేస్తాడో నేను చూస్తా అని అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ, అసలు నా దగ్గర ఉన్నాయా? అంత పర్టికులర్గా మెన్షన్ చేశాడు. ఎప్పుడు షాపింగ్ చేసినట్టే గుర్తుకు లేదే అన్న ఆలోచనలో పడింది. అతని మాటల ఎఫెక్ట్తో వర్క్పై కాన్సన్ట్రేట్ చేయలేక ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. గట్టిగా అరిచి తీర్చుకునేలోపు స్టాఫ్ రావటంతో బడబాగ్నిని గొంతులోనే దాచేసింది. వాళ్ళు రావటంతోనే గందరగోళంగా ఉన్న రూమ్ మెల్ట్ అయిన డస్ట్బిన్ కనిపించి ప్రశ్నలు కురిపించారు. వాళ్ళకి ఏదో విధంగా సర్ది చెప్పి క్లీనింగ్ వాళ్ళని పిలిపించి ఈ విషయం వివేక్ సార్కి తెలియకూడదని వార్నింగ్ ఇచ్చి మరీ పంపించింది క్లీనింగ్ సెక్షన్ వాళ్ళని. ఈతిక ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా యత్నిక్ ఈతిక క్యాబిన్ నుండి రావటం వివేక్ కంట పడనే పడింది. సీసీ ఫుటేజ్లో లైవ్గా చూసి ఏం చేసావురా అని కంగారుగా ఈతిక రూమ్ ఫుటేజ్ చూశాడు. అప్పటికే పరిస్థితి సద్దుమణగటంతో ఈతిక గ్రూప్ డిస్కషన్లో పడింది. ఆమెలో ఏ తడబాటు కనబడక వివేక్ మనసు నెమ్మదించింది. యత్నిక్ డ్రైవర్ మెసేజ్ అల్లికకి. అల్లిక మాత్రం యత్నిక్ ఎందుకు వెళ్ళాడని జుట్టు పట్టుకుంది. వివేక్తో మాట్లాడాలనా లేక శిశిర్కి గడ్డి పెట్టాలనా అని ఆలోచించింది. కానీ ఇతిక కోసం 1% కూడా స్ట్రైక్ అవ్వలేదు. ఆ ఆలోచనే రాలేదు. ఇంతవరకు ఆమెవరో తనెవరో అన్నట్టున్నవాడు ఒక్కసారిగా తన కోసం పరుగులు పెడతాడని ఊహించి ఉండదుగా. ఆమె ఆలోచన పరిధి అంతవరకే వచ్చింది. ఇంకొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తుంటే తెలిసేది అతనిలో వచ్చిన మార్పు. ఆమె కోసమే వెళ్ళాడని తెలిస్తే ఏమైపోయేదో, జాగ్రత్త పడేదేమో. తన పరిస్థితి ఎల్లకాలం ఇలాగే ఉంటుందని అపోహపడింది. ఇంకొన్ని రోజుల్లో తన జీవితంలో ఊహించలేని సంఘటనలు, మార్పులు జరుగుతాయని అనుకోలేదు. ఆ తర్వాత కట్ చేస్తే ఈక్షు ఈగర్గా మెయిన్ గేట్ దగ్గర కాలు కాలిన పెళ్లిలా అటు ఇటు తిరుగుతుంటే ఈక్షిత్ కమ్ హియర్ అని క్లాస్ టీచర్ పిలిచింది. ఎస్ మిస్ అని ముద్దు ముద్దుగా పలికాడు. మీ గ్రాండ్ పేరెంట్స్ వచ్చారా? నో మిస్ అని తల అడ్డంగా ఊపాడు. ఇట్స్ ఓకే, గో టు యువర్ బ్యాచ్. నీరసంగా వెళ్తున్న వాడికి ఈక్షు అన్న పిలుపుతో తాత అని పరుగు పెట్టాడు. అల్లంత దూరంలో కనబడిన శరత్ శారదల దగ్గరికి ఆమంతంగా క్యాచ్ చేసి కోపం వచ్చిందా బంగారం? హా అని ముఖం పక్కకి తిప్పుకున్నాడు. నా తప్పేం లేదురా, అంతా మీ నానిదే. టైం అవుతున్నా సింగారించుకుంటూ కూర్చుందని బ్లేమ్ అంతా శారదపై నెట్టేశాడు. ఆహా, అక్కడికి నేనేదో లేట్ చేసినట్టు ఏం బిల్డప్ ఇస్తున్నారు? యంగ్గా కనిపించాలని జుట్టుకి రంగు వేసిందెవరో, మీసాలు గడ్డాలు వదల్లేదు. మీతో పోలిస్తే నేనెంత అని చేతులతో రకరకాల విన్యాసాలు చేసింది. తాత, నాని డాన్స్ బాగుంది కదా అని బుజ్జి బుజ్జిగా అడిగాడు. ఆ మాటకి శరత్ గారు పెద్ద పెట్టున నవ్వారు. దాంతో మండిన శారద గారు నడుముకి రూపాయి కాసంత ఘాటుని బహుమతిగా ఇచ్చింది. ఇంత వయసొచ్చినా మనవడి ముందు ఈ సరసం ఏంటే అని చురుక్కుమంటున్న నడుముని రుద్దుకున్నాడు. అయ్యో రామా అని తల కొట్టుకొని ఎప్పుడు ఏం మాట్లాడతారో బుద్ధి లేకుండా పోతుంది. పిల్లల ముందు ఏంటా మాటలు అని చిరు కోపం ప్రదర్శించింది. ఏమన్నానే మరీనూ అని బుగ్గ పొడిచాడు. కంగారుగా అటూ ఇటూ చూసిన ఆవిడకి ఎవరూ కనబడక ఊపిరి పీల్చుకొని 4 అడుగులు వెనక్కి జరిగి ఇంక పదండి, మనం ఇంటికి వెళ్ళేదాకా ఈ దూరం మెయింటైన్ చేయండి అని స్ట్రిక్ట్గా చెప్పింది. ఓకే మేడం అని ఇక్షుని చెయ్యి మార్చుకున్నాడు. వయసు పైబడుతూ శరీరంలో పటుత్వం తగ్గి ఎక్కువసేపు 1 హ్యాండ్తో ఇక్షుని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు. సార్, మేడం రండి అని ఈక్షు క్లాస్ మిస్ వచ్చి ఇన్వైట్ చేయడంతో నాటీనెస్కి గుడ్ బై, సీరియస్నెస్కి వెల్కమ్ చెప్పాడు శరత్ గారు. గంభీరంగా ఆయన నడుస్తుంటే హుందాగా భర్త పక్కన నడిచింది శారద గారు. గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా ఆటలు పాటలు డిబేట్తో వచ్చిన తాత బామ్మలకి చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేశారు స్కూల్ యాజమాన్యం. లంచ్ తర్వాత తన క్లాస్ రూమ్ చూపిస్తానని ఇద్దరు చేతులు పట్టుకుని తీసుకెళ్లాడు ఈక్షు. వాడు చేసిన ప్రాజెక్ట్స్, యాక్టివిటీస్ అన్నీ చూపిస్తూ వాళ్ళ ప్రశంసలు పొందుతూ సంబరపడుతున్నాడు ఈక్షు. శారద వచ్చినా
గ్రాండ్ పేరెంట్స్‌లో కొంతమంది తన ఫ్రెండ్స్ కావటంతో బాతాకాని వేసుకుంది. ఈక్షు ఫ్రెండ్స్‌తో బిజీగా ఉన్నాడు. హలో శరత్! నువ్వేంటిక్కడ? అని పలకరిస్తున్న అతన్ని బ్లాంక్‌గా చూశాడు శరత్. గుర్తుపట్టలేదా? డిగ్రీ సుందరాన్ని అని పాత సంగతులు తవ్వేసరికి శరత్‌కి స్ట్రైక్ అయింది. ఏంటి సంగతులు? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? పిల్లలు ఎంతమంది? అంటూ కుశల ప్రశ్నలు వేశాడు శరత్. వెల్ సెటిల్డ్. ఇద్దరు పిల్లలు అబ్రాడ్‌లో ఉన్నారు. ఇక్కడ ప్రిన్సిపల్‌గా జాబ్ చేస్తున్నా. అంటూ అన్నీ నన్నే అడుగుతున్నావు. నీ సంగతి చెప్పు అన్నాడు. బిజినెస్ చేస్తున్నా. ఒక కొడుకు. పెళ్ళైంది. మనవడు అంటూ ఆడుకుంటున్న ఈక్షుని చూపించాడు. తను నీ మనవడా? వెరీ నాటీ బాయ్. కోడలు హౌస్ వైఫ్. బిజినెస్ రన్ చేస్తుందా? నా కోడలు హౌస్ వైఫ్. నా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటుంది. అల్లిక. కూతురు లేని లోటు తీరుస్తుంది అన్నాడు శరత్. అంతా నవ్వుతూ వింటున్న ఆయన మొహం అల్లిక దగ్గర ఆగిపోయింది. శరత్ ఆగాగు. నీ కోడలి పేరు అల్లిక అని ఫ్లోలో చెప్పుకుంటూ పోతున్న శరత్ని ఆపేశాడు. అవును. ఏం? అని డౌట్‌గా చూశాడు. ఈక్షు మదర్ పేరు అల్లిక కాదే, ఇంకేదో ఉంది. ఏమంటున్నావు? పొరపాటు పడ్డావేమో అన్నాడు శరత్. లేదురా, బాగా గుర్తుంది. ఏదో ఉంది. అనుమానం వచ్చాక క్లియర్ చేసుకుంటే మంచిదని తీసుకెళ్లాడు. రిజిస్టర్లో వెతికి శరత్ ముందు పెట్టాడు. అందులో పేరెంట్స్ నేమ్ చూడగానే కళ్ళు ముందుకు పొడుచుకొచ్చాయి. శరత్ షాక్లో ఉండగానే ఈక్షు బర్త్ సర్టిఫికేట్ చూపించాడు సుందరం. శరత్ గుండెల్లో భారీ విస్ఫోటనం చెలరేగి తల గిర్రున తిరిగింది. ఇదెలా సాధ్యమని. ఎలా రూమ్ దాటాడో, శారదతో కారులో కూర్చున్నాడో, ఇంటికి ఎప్పుడు చేరాడో తెలీదు. గంట తర్వాత ఎత్నిక్కి కాల్ చేసి ఎక్కడున్నా అర్జెంటుగా గెస్ట్ హౌస్కి రమ్మని చాలా సీరియస్ టోన్తో చెప్పాడు. ఇతకని కలిసి ఆఫీస్ వైపు పరుగులు పెడుతున్న సమయంలో యత్నిక్కి తండ్రి ఫోన్ వచ్చింది. ఆయనంత గంభీరంగా మాట్లాడి పెట్టాక, ఏమైంది నాన్న సీరియస్గా ఉన్నాడు? తాగి వచ్చినప్పుడు కూడా ఇంత కోపంగా లేడు. ఇంత సడన్గా ఏంటి అనుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తున్న పిల్లల్ని చూసి సడన్ బ్రేక్ వేశాడు. ఎప్పుడు ఆ రూట్లోనే వస్తాడు. స్కూల్ పిల్లల్ని ఎప్పుడు చూడక ఇక్కడ స్కూల్ ఎక్కడుందని చుట్టూ చూస్తూ ఒకచోట ఆగిపోయాడు. హార్ట్లీ వెల్కమ్ టు గ్రాండ్ పేరెంట్స్ అన్న ఫ్లెక్సీ కనబడి స్టీరింగ్పై చేతులు బిగుసుకుపోయాయి. నాన్న స్కూల్కి వెళ్ళాడా? ఆయనకి నిజం తెలిసిందా అనుకోగానే షిట్, వెళ్ళకుండా ఆపాల్సింది. ఎలా రియాక్ట్ అవుతారో. ఇంతకాలం దాచిన రహస్యం బయటపడే సమయం వచ్చిందా? తెలిసినా ఘోరాలు దారుణాలు జరగకుండా ఉండాలని రోడ్డు క్లియర్ అయితే ముందుకు సాగాడు. ఆ తర్వాత కట్ చేస్తే ధీరజ్ స్లమ్ ఏరియాలోకి ఎంటర్ కాకుండా ఎంట్రన్స్లో ఉండి ఎవరికో కాల్ చేశాడు. 10 నిమిషాల తర్వాత ఇద్దరు నడి వయసు భార్యాభర్తలు వచ్చారు. ధీరజ్కి వంగి వంగి దండాలు పెట్టి, ఏందయ్యా వేళకాని వేళలో వచ్చారు? అమ్మీ కోసమా? దానికోసం కాదులే. అది కావాలంటే రాత్రికి వస్తా కానీ ఇప్పుడెందుకు వస్తా? మీతో చిన్న పనుంది అని బైక్ దిగి సిగరెట్ విసిరేశాడు. ఎవరన్నా డ్రగ్స్ అమ్మే వాళ్ళు తెలుసా అని అడిగాడు. నాకు ఆడపిల్లల డీలింగే కానీ వాటి సంగతి తెలీదు. నా పెనిమిటికి తెలుసు అని మొగుడి వైపు చూసింది. తెలుసయ్యా, కావాలా అని నవ్వాడు. హా, 2 గంటల్లో వస్తా, రెడీగా ఉంచు అని కొంత డబ్బు వాళ్ళ చేతుల్లో పెట్టి పట్టపగలే బారికిపోయాడు. మందు చూడగానే నాలుక తడుముకున్నాడు. ఎంతకాలమైంది నిన్ను రుచి చూసి. ముచ్చు మొహం దాన్ని. అమ్మని నమ్మించటానికి నోరు కట్టేసుకున్నా. ఎంత మంచిగా ఉన్నా నమ్మరే. ఇంకా ఇంకా మారాలంట. తొక్కలో తోలేం కాదు. నటించలేక విసుగు పుట్టిందే. ఇక నా వల్ల కాదు. డైరెక్ట్ యాక్షన్. అమ్మ తల్లి బుజ్జి అంటుంటే నీలుగుతావా? నీకు నువ్వుగా నాకు సొంతమయ్యేలా చేస్తానే. కేవలం కొన్ని గంటలు. ఆ తర్వాత నా చేతిలో అంటూ ఊహించుకొని మెలికలు తిరుగుతూ ఫుల్ బాటిల్ లేపేశాడు. ఆ తర్వాత కట్ చేస్తే సాంబమూర్తికి ఫ్రెష్ ఎయిర్ తగలాలని 10 నిమిషాలు సాయం సమయంలో గార్డెన్లోకి తీసుకొచ్చింది నర్స్. 2 గంటలకు ఒకసారి కాల్ చేస్తూనే ఉంది ఇతిక. ఆయనతోనే ఉంటారంటే బలవంతంగా పంపించాడు. కళ్ళ ముందు తిరుగాడుతుంటే తన వల్లే కూతురి జీవితం మోడుగా మారిందనే బాధ మదిని తొలిచేస్తుందని నచ్చ చెప్పి పంపించాడు. ఏదో ఒకటి చేసి కూతురు జీవితంలో వెలుగు తీసుకురావాలని తలచాడు. మంచి అబ్బాయిని చూడాలి అనుకోగానే అప్రయత్నంగా యత్నిక్ మెదిలాడు. ఎంత బాగా నటించావు బాబు. ఇష్టం లేదని ఒక్క మాట చెప్పుంటే బలవంతం చేసేవాడిని కాదు. నా కూతురు అన్నట్టు పెళ్ళి ఒకటే జీవితం కాదుగా. కనీసం తన మాటన్న వినుంటే ఈరోజు నా కూతురు ఇలా ఉండేది కాదు. అంతా నా స్వయంకృతం. వివేక్తో మాట్లాడాలి, సంబంధం చూడమని. అంతకంటే ముందు
ఇతిక గతం కూడా చెప్పాలి. అన్నీ తెలిసినా అర్థం చేసుకునే మనిషి దొరికితే పెళ్లి చేయాలి. అప్పుడే నాకు మనశ్శాంతి అని గట్టి నిర్ణయానికొచ్చాడు సాంబమూర్తి. ఆ తర్వాత కట్ చేస్తే గెస్ట్ హౌస్ చేరుతుంటే యత్నిక ఆలోచనలన్నీ ఇతికాతో గడిపిన రోజులకి వెళ్ళాయి. అస్తవ్యస్తంగా ఉన్న మనసు, మెదడు ప్లెజెంట్గా మారిపోయాయి. సన్నని చిరునవ్వు మొహాన చేరింది. అదే ఆనందంలో తండ్రి రూమ్కి చేరుకున్నాడు. నవ్వుతున్న మొహం కాస్త తండ్రి కొట్టిన దెబ్బతో మాయమైంది. ఆయన వైపు ఏ భావం లేకుండా, నాకు తెలుసు నాన్న మీ బాధేంటో అని ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. తెలిసిన వాడివి ఏం జరిగిందో చెప్పు. చెప్పేదానిలో 1% అవాస్తవమని తెలిస్తే జరిగేది వేరు. ఇంతకాలం నువ్వు చేసేదానిలో అర్థం ఉందనుకున్నా. కరణ్ విషయంలో నీ తప్పు కన్నా వాడిదే ఎక్కువ ఉంది. అల్లికతో నీ ప్రవర్తన మీ అమ్మ మూర్ఖత్వం వల్ల అని సరిపెట్టుకున్నా. నీ బాధలో న్యాయం ఉందని తటస్థంగా ఉన్నా. ఈరోజు నాకు అన్ని నిజాలు తెలియాలి. ఏ ఒక్కటి అబద్ధమైనా నీకు నా మనసులోనే కాదు, ఈ కుటుంబంలో స్థానం ఉండదని తీక్షణంగా పలికాడు. నేను మీ కొడుకుని. తెలియక ఏదైనా పొరపాటు జరిగిందేమో కానీ తెలిసి ఏ తప్పు చేయలేదు. అసలేం జరిగిందంటే రోమ్ వెళ్ళాక అంటూ మొదలుపెట్టాడు. ఒక్కోటి చెప్తుంటే ఆయన కుదేలుడై విభ్రాంతిలో నిలబడే శక్తి లేక కుర్చీలో కూలబడ్డాడు. వింటున్న ఆయనలో రకరకాల భావాలు, ఆశ్చర్యం, బాధ, ఆవేదన, ఆందోళన, సంతోషం ఒక్కోటిగా ప్రతిఫలించాయి శరత్ గారి వదనంలో. ఆయన విన్నది డైజెస్ట్ చేసుకోవటానికి చాలా సమయం పట్టింది. ఆయనలో ఏ చలనం లేకపోతే నాన్నా అని కుదిపేశాడు. యత్నిక్, రే ఎలా భరించావురా ఇవన్నీ? ఏదో సరదాగా తిరుగుతూ అల్లరి చేసేవాడివి, ఏదీ సీరియస్గా తీసుకోవని బాధపడేవాడిని. ఎలా ఇంత చేయగలిగావు? ఒంటరిగా ఎంత నలిగిపోయావో తలుచుకుంటేనే బాధగా ఉంది అని కొడుకుని చుట్టేశాడు. చాలు నాన్న, ఇది చాలు, అర్థం చేసుకున్నారు అని గుండెల్లో బాధనంతా తీర్చుకొని ఇప్పుడేం చేయమంటారో చెప్పండి అన్నాడు. నేను చెప్పటం ఏంట్రా, ఏదో ఆలోచించే ఉంటావుగా, అలాగే వెళ్ళు, నా సహాయం ఎప్పుడూ ఉంటుంది అన్నాడు. ఏమీ అనుకోలేదు నాన్న, ఏదనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళాను. ఇక మీదట ఆలోచించాలి అన్నాడు యత్నిక్. ఆలోచన కాదు, ఆచరణలో పెట్టు. పరిగెత్తి బాగా అలసిపోయావు. ఇక్కడి నుండి నేను చూసుకుంటా. నువ్వు నడక ప్రారంభించు. నేను చెయ్యి పట్టి నడిపిస్తా అని వెన్ను తట్టాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఇతిక ఫోన్ చేసిన క్షణం నుండి సరళ మనసులో లేదు. ఏం చేస్తున్నావురా కొడక? మారావని అనుకున్నా. నా నమ్మకం వమ్ము చేయకురా. ఇంతకాలం నువ్వు చేసిన పాపాలు చాలురా. ఇప్పుడన్నా ప్రశాంతంగా ఉండరా. మళ్ళీ తిరుగుబోతుగా మారకు. నీపైనే ఆశలు పెట్టుకున్నా బ్రతుకుతున్నా అని తల్లడిల్లుతూ కొడుకు కోసం ఎదురు చూస్తుంది. సూర్యుడు అస్తమించి చంద్రుడు హాయి చెప్పినా కొన్ని గంటల తర్వాత మత్తులో ఊగుతూ వచ్చాడు ధీరజ్. డోర్ తీసిన సరళకి గుప్పున మందు వాసన ముక్కు పుటాలకు తాగి, రేయ్ తాగొచ్చావా అంటూ అసహ్యంగా పక్కకి తప్పుకుంది. హా తాగానే, నన్ను కన్న మా తల్లి అంటూ తూలుతూ సోఫాలో పడ్డాడు. నువ్వు మారావని చంకలు గుద్దుకున్నంతసేపు పట్టలేదు నా ఆనందం ఆవిరైపోవటానికి అని చీత్కరించింది. ఇప్పుడేమన్నా కూడా నోరు నొప్పి పుట్టడం తప్ప ఇంకో ప్రయోజనం లేదని. ఆమె పట్టనట్టు వెళ్తుంటే, మాతా నీకో వార్త, శుభవార్త, నా పెళ్ళి మాతా, నా పెళ్ళి, పంతుల్ని పిలువు, ముహూర్తం పెట్టించు, తొందరగా మాతా తొందరగా అని పిచ్చిగా వాగుతూ అడ్డంగా పడిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే వివేక్ వెళ్తూ ఇతికని రమ్మంటే ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి, కొంచెం టైం పడుతుంది, నువ్వెళ్ళు, నాన్నకి చెప్పమని ఉంటానన్నా ఉండనివ్వకుండా పంపించింది. అరగంట అనుకుంది, గంట పట్టింది. రిటర్న్ వెళ్తూ సడన్గా ఏదో ఫ్లాష్ అవ్వటంతో వెంటనే బోర్డుపై పెట్టేసింది. తర్వాత అంటే ఐడియా ఎరేజ్ అవుతుందని. ఇంకో అరగంట పట్టింది. 2-3 స్కెచ్లు వేశాక సడన్గా యత్నిక్ మాటలు గుర్తుకు వచ్చి టైం చూసుకుంది. 8:30. ఆ ఆలోచనలతోనే ఏం డ్రా చేసిందో ఆమెకే తెలీదు. అలా అలా గీసేసింది. మనసులో ఉంది, కాగితం పైకి వచ్చింది. దాన్ని చూసుకోగానే బాగా డిస్టర్బ్ చేస్తున్నావురా అని స్కెచ్ని చింపి పడేసింది. అది యత్నిక్ చెప్పినట్టుగానే ఉంది. అందుకే గ్రీన్ శారీ విత్ పింక్ పెరల్ సెట్, ఈడియట్ అని తిట్టుకుంటూ స్కూటీ తీసింది. దారి పొడవునా అసురుకి అక్షింతలు వేస్తూ పార్కింగ్ చేయడానికి వెళ్తుంటే మేడం అన్న సెక్యూరిటీ పిలుపుకి తనెక్కడికి వచ్చిందో తెలుసుకుని తల కొట్టుకుంది. అలవాట్లో పొరపాటుగా అపార్ట్మెంట్కి వచ్చింది. మేడం ఎవరు మీరు, ఎవరింటికి వెళ్ళాలని సెక్యూరిటీ అడుగుతుంటే
నేను తెలీదా అని ఆశ్చర్యపోతూ హెల్మెట్ తీసింది. మేడం, మీరా? బండిలో వచ్చారు? పైగా హెల్మెట్ వల్ల గుర్తుపట్టలేదు. సారీ మేడం. కొత్త బండా అని నెంబర్ నోట్ చేసుకున్నాడు. ఎప్పుడూ క్యాబ్‌లో, ఆటోలో వచ్చేది. ఈరోజు స్కూటీలో రావటం అతన్ని విజిటర్ అనుకునేలా చేసింది. ఇట్స్ ఓకే అని లోపలికి వెళ్ళింది. ఎలాగూ వచ్చాను కదా అని నీడీ థింగ్స్ తీసుకెళ్దామని ఫ్లాట్‌లోకి ఎంటర్ అయింది. వివేక్ అమ్మాయి ఇంకా రాలేదని అప్పటికే ఎన్నిసార్లు అడిగాడో సాంబమూర్తి. కాళ్ళకి ఆయిల్ మర్దన చేస్తున్న వివేక్ వస్తుందని విసుగు లేకుండా చెప్తూనే ఉన్నాడు. ఈ పాటికి రావాలి మాస్టారు. నేనొచ్చే ముందు అడిగితే అరగంటలో వచ్చేస్తానంది. 2 గంటలు దాటింది. ఇంకా రాలేదంటూనే కాల్ చేయబోతే తనే చేసింది. స్పీకర్ ఆన్ చేసి ఇంకా ఆఫీస్‌లో ఉన్నావా? లేదు వివేక్, ఫ్లాట్‌కొచ్చా. కావలసినవి తీసుకుని వచ్చేస్తా. ఇప్పుడే 10 దాటింది. నువ్వొచ్చేసరికి ఎంత లేదన్నా 11:30 అవుతుందేమో. అంత దూరం ఎందుకు వెళ్ళావు? ఏదన్నా కావాలంటే నేను తెచ్చేవాడిని, తెప్పించేవాడిని. మాస్టరు కంగారు పడుతున్నారు. నాకు తెలుసులే నీకంత కెపాసిటీ ఉందని. నేను రావాలని రాలేదు. అలవాట్లో పొరపాటుగా వచ్చేసా. నాన్నున్నారా? హా తల్లి, ఇక్కడే ఉన్నా. అంతా విన్నాను. టైం దాటినా రాకపోతే కంగారు పడ్డానురా. నీ గొంతు విన్నా. క్షేమంగా ఉన్నావు. అదే చాలు. వేళకాని వేళలో అంత దూరం నుండి రావటం, ఆరోగ్యం పాడు చేసుకోవటం ఎందుకు? అక్కడే ఉండి ఉదయాన్నే వచ్చెయి అన్నాడు. అది కాదు నాన్నా అని అనబోతే, ఇంకేం మాట్లాడకు, నే చెప్పినట్టు చెయ్యి అన్నాడు. సరే నాన్నా, జాగ్రత్త అని ఫోన్ కట్ చేసి బ్యాగు వైపు నీరసంగా చూసింది. ప్యాకింగ్ చేసే ఓపిక లేక బెడ్‌కి అడ్డంగా పడింది. కళ్ళు మూసుకుంటే నిద్ర రానంది ఆకలి వల్ల. ఏదన్నా ఆర్డర్ పెట్టుకుందామని ఫోన్ పట్టుకోగానే కాలింగ్ బెల్. ఈ టైంలో ఎవరు అనుకుంటూ ఓపెన్ చేస్తే స్విగ్గీ ఆర్డర్. వివేక్ చేసుంటాడని అనుకుంది. టీవీ చూస్తూ ఫుల్లుగా లాగించే టైం చూసి, ఇప్పుడేం చేస్తావు అసూర్ అన్న ఈవిల్ స్మైల్ ఇతిక ఫేస్లో. అతను అన్నాడని కాదు, అసలు నా దగ్గర ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవటానికి కబోర్డ్ అతలాకుతలం చేసింది. ఈడియట్ కావాలని చెప్పాడని ఇంకో ర్యాక్ ఓపెన్ చేసింది. కళ్ళు బాతుగుడ్లయ్యాయి. అతను చెప్పినట్టు 2 షాపింగ్ బ్యాగ్స్ ఓపెన్ చేయకుండా అలాగే పడున్నాయి. తనెప్పుడు కొన్నదో గుర్తులేనంత గందరగోళం. వాటిని చేతిలోకి తీసుకుని ఎలా ఉంటానో అనుకుంటూ వేరు చేసింది. తనకు తానే దిష్టి పెట్టేలాగా ఉంటే, వాడన్నాడని కాదు, సూపర్‌గా ఉన్నావే అని అద్దంలో ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చుకుంది. నీకేనా? నాకు కూడా ఉన్నాయా అన్న మాటకి అదిరిపడింది. ఆ వాయిస్ ఎవరిదో బాగా తెలుసు. అద్దంలో క్లియర్‌గా కనిపిస్తున్న అతని మొహం చూడలేక గట్టిగా కళ్ళు మూసుకుంది. అది అబద్ధమని, కళ్ళు తెరిస్తే మాయమవ్వాలని కోరుకుంటూ 2 సెకన్ల తర్వాత తెరిచినా అదే రూపం స్మైలీ ఫేస్‌తో. అలాగే చూస్తుంది. ఇప్పటిదాకా అతని ఆలోచనలతో ఉండి రెప్ప వేయకుండా చూడాలనిపించేలా ఉన్నాడు. అతని రూపం దగ్గరికొస్తున్నా కదల్లేని స్థితిలో అలాగే ఉంది. తనని చుట్టిన చేతుల స్పర్శ, మెడ వంపులో తల పెట్టటం, వెచ్చని ఊపిరి చెంపలని తాకుతున్నా, అన్నీ తెలుస్తున్నా ఏమనలేని అదో మాయలోకంలో ఉంది. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే చాలు. ఏ బాధలు, భయాలు లేకుండా ఇలాగే ఇలాగే ఉండిపోతే, ఈ నిమిషం నాదైతే ఇంతకంటే ఏం అవసరం లేదు. తన తోడుంటే చాలు అనుకుంటూ పరవశిస్తున్న మనసుకి నవ్వుతున్న ఈక్షు నెచ్చెలి రూపం కనిపించి మొహం మాండ్లమైంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి 2 చేతులు గుండెలపై పెట్టి బలంగా తోసింది. హౌ డేర్ టు టచ్ మీ అంటూ. తన శక్తినంతా ఉపయోగించేసరికి వెళ్ళి బెడ్డుపై పడ్డాడు. పడినట్టే పడి స్ప్రింగ్‌లా లేచి శ్రీకృష్ణ పరమాత్మలా ఫోర్స్ పెట్టి, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదే! ఇంతలో ఏం మాయారోగం వచ్చిందే? అని అదే నవ్వుతో గుంజుకున్నాడు. అతని మీద పడేదల్లా చేతులు అడ్డు పెట్టడంతో పక్కకి చేరింది. లేచేలోపు భుజం నొక్కి కదలకుండా చేశాడు. లీవ్ మీ అంటూ గింజుకుంటుంటే ష్ అంటూ నోటిపై వేలు పెట్టి, ఇంకా 10 మినిట్స్ మాత్రమే ఉందే, గొడవ చేయకు అని సీరియస్ టోన్ ఐబ్రో రైజ్ చేశాడు. అతని కమాండింగ్‌కో లేక కళ్ళల్లో ఎరుపుకో సైలెంట్ అయ్యి గింజుకుంది. ఎంత చెప్పినా వినవు కదా అని టక్కున వదిలేసి 2 క్షణాల్లో వచ్చాడు విత్ కేక్‌తో. అతను చేసే పనులకి ఒక పక్క ఆశ్చర్యపోతూనే ఇంకో పక్క బాధపడుతుంది. వీటికి తను అర్హురాలినే కాదని మనసు పదే పదే ఘోషిస్తుంది. బొమ్మలా నిలబడిన ఆమెకి రావే అని క్యాండిల్స్ వెలిగిస్తున్న అతని పిలుపు వినసొంపుగా ఉన్న మనసు రాయి చేసుకుని, ఏంటిదంతా
అసలెలా వచ్చావు? ఎందుకొచ్చావు? ఏం చెయ్యాలనొచ్చావు? సెక్యూరిటీ! సెక్యూరిటీ! అని పెద్ద పెద్దగా అరుస్తుంటే నోరు మూసి కేక్ కట్ చేయించి హ్యాపీ బర్త్‌డే మై లవ్ అని చెవిలో చెప్పి కేక్ నోట్లో కుక్కేశాడు. జరిగేదంతా కలగా ఉండి గొంతుకు అడ్డుపడిన కేక్‌ని మింగలేక, కక్కలేక సతమతమవుతుంటే ఆ శ్రమ కూడా తనకి లేకుండా చేశాక కానీ స్పృహలోకి రాలేదు. అతను చేసిన పనికి ఎంతలా ఆవేశం తన్నుకొచ్చిందంటే అతని సీటు బద్దలయ్యేంతగా. రాక్షసి! ఏంటే ఇలా తోసావు? తగలరాని చోట తగిలితే నువ్వే బాధపడతావు అని కష్టంగా లేచాడు. ఎందుకిలా టార్చర్ చేస్తున్నావు? వద్దని వదిలేశావు. మళ్ళీ ఎందుకు నా జీవితంలోకి చొరబడుతున్నావు? ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉండనివ్వా? అన్నీ మర్చిపోయి బ్రతుకుతున్నా. నన్నిలా బ్రతకనివ్వు. ఏదో ఒకటి చేసి ద్వేషం పెరిగేలా చేయకు. వదిలేయ్. నన్నిలా వదిలేయ్. నీకంటూ ఫ్యామిలీ ఉంది. వాళ్ళతో హ్యాపీగా ఉండు. నాతో ఎందుకు? అని ఆవేశంగా మొదలైన గొంతు మెల్లిమెల్లిగా పూడుకుపోయింది బాధతో. కారుతున్న కన్నీళ్ళని వేలితో పట్టి ఐ హేట్ టియర్స్. ఇప్పటికి ఏడ్చింది చాలు. ఒక్క చుక్క వచ్చినా నాలో అసురుడిని చూస్తావు అని కన్నీటి చుక్కని విసిరికొట్టి ఏమన్నావు? టార్చర్ చేస్తున్నానా? నేను హ్యాపీగా ఉన్నానా? నేను మనస్ఫూర్తిగా నవ్వగా చూశావా? నన్ను చూసి చెప్పవే అని వేలితో తల పైకెత్తి చూపులు కలిపాడు. ఎప్పటిలా అతని ఫీలింగ్స్ ఏంటో అర్థం కాలేదు. ఏవో భావాలు పలుకుతున్నాయి. అవేంటో తెలియని స్థితిలో ఉంది. ఎప్పుడూ ఇంతే. నువ్వు నాకు అర్థం కావు. దూరంగా ఉంటే దగ్గర అవుతావు. దగ్గర అవుదామనే టైంకి దూరం పెడతావు. ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలి? నీకు నాకు మధ్య ఏముందని? అంతా అయిపోయింది. ఆల్ ఓవర్. ఇట్స్ ఫినిష్ లాంగ్ ఎగో అంటూ అతని చేతుల నుండి కిందికి జారింది. ఎత్నిక్ కూడా నీల్ డౌన్ అయ్యి ఓవర్ ఏంటే? ఇప్పుడైనా మన కథ మొదలైంది. ఎండ్ కావాలంటే చాలా టైం పడుతుంది. పిల్లలు, పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి ముని మనవడో మనవరాలో పుట్టాక నేను నువ్వు ఒకరం పైకి పోతే అప్పుడు ఓవర్ అవుతుంది. దానికి చాలా టైం ఉందిలే అంటూ తన మాటలకి షాక్లో ఉన్న ఇతిక కాళ్ళపై తలపెట్టుకొని ఏంటే మళ్ళీ ఫ్రీజ్ అయ్యావా అని చిటిక వేశాడు. ఏ లెగు అని లేపాలని చూస్తే ఉడుంలా నడుం చుట్టేశాడు. ఉక్కు సంకెళ్ళ నుండి కదల్లేక అసురా నువ్వు చేసేది నచ్చలా. నేనొచ్చి 1 ఇయర్ దాటింది. ఎప్పుడు నన్ను చూసినా సీరియస్ అవుతావు. ఏదో ఒకటి అంటావు. ఇప్పుడేంటి సడన్ వియర్ బిహేవియర్ అని అతన్ని విడిపించుకునే అవకాశం లేక విసుగు ప్రదర్శించింది. ఇంతకాలం లేనిది ఇప్పుడు ఎందుకు చేస్తున్నానో ఆలోచించవా? పనికిరాని విషయాలకి మాత్రం బుర్ర ఉపయోగిస్తావు. అవసరమైనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తావు. మట్టి బుర్ర అని నుదుటిన పొడిచాడు. నాది మట్టి బుర్రా మరి తమరిదో అని గొంతుల వెటకారం మేళవించింది. నీకన్నా బెటరేలే అన్నాడు. ఆహా ఆ సంగతి మాకు బాగా తెలుసులే. చావు తెలివితేటలు అని కసిగా చెంపగిల్లింది. రక్తం గూడు కట్టేలా. అబ్బా అని లేచి కూర్చున్నాడు. అదే అవకాశంగా బయటికి వెళ్ళి డోర్ లాక్ చేసి సెక్యూరిటీని పిలిచి దేహశుద్ధి చేయించాలనే మహత్తరమైన పథకం వేసి ఆచరణలో పెట్టాలని డోర్ వైపు పరిగెత్తింది. తన ఆలోచనలేంటో ఆమె కన్నా అతను ముందే గ్రహించగలడు. అంతే మెరుపు వేగంతో డోర్ని క్లోజ్ చేసి అడ్డు నిలబడ్డాడు. అడ్డులే. ఇప్పటికే చాలా అతి చేశావు. మర్యాదగా తప్పుకో. సెక్యూరిటీకి ఫోన్ చేయాల్సి ఉంటుందని చేతిలో ఫోన్ ఊపుతూ బెదిరించింది. అది జరగని పని కాదులే అంటూ లాఘవంగా ఒడిసిపట్టి రౌండ్ తిప్పుకొని ఫోన్ బెడ్పై విసిరేసి ఒక చెయ్యి మెడ మీద ఇంకో చెయ్యి నడుముని చుట్టి టైట్గా బ్యాక్ హగ్లో బంధించాడు. ఈతిక గించుకుంటుంటే కాసేపు సైలెంట్గా ఉండవే. ఇలాగే చేశావంటే ఏం జరిగినా నా బాధ్యత కాదు. నిన్నిలా చూస్తూ ఉంటే కంట్రోల్లో ఉండటం చాలా కష్టంగా ఉందే అంటూ నడుంపై చేతిని ప్రెస్ చేశాడు. ఒళ్ళు జల్లుమని రేయ్ వదల్రా అని తనకలాడింది. ఏంటే మాట తూలుతుంది అన్నాడు. ఇంతకంటే చండాలంగా తిట్టాలనుంది అని నోటికొచ్చినట్లు బండబూతులు తిట్టేసింది. ఉఫ్ఫు ఆపవే అని నోటికి చెయ్యి అడ్డుపెట్టి చెవుల తుప్పు వదిలించావే. పెళ్ళాల నోటికి జడవాల్సిందేనని అంటుంటే ఏంటో అనుకున్నా. ఇప్పుడు ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చిందని తల విదిల్చాడు. పళ్ళతో కొరుకుతుంటే చెయ్యి మెడ మీదకి చేర్చి ప్రశాంతంగా ఉండవే. ఎప్పుడు ఆవేశమేనా అన్నాడు. నాది ఆవేశమా అని కళ్ళల్లో తీక్షణత పెంచింది. ఆవేశమే. ఆలోచన ఉందా? ఫ్లాట్లోకి ఎలా వచ్చానో తెలుసా అన్నాడు. గోడలెక్కి దొంగలా వచ్చుంటావు అంది.
ఏంటి అంత ఈజీగా అనేసావు? చిన్న అనుమానం వచ్చిన అలర్ట్ అయ్యే సెక్యూరిటీ ఉంటే, ఫోర్త్ ఫ్లోర్‌కి గోడెక్కుతుంటే చూస్తూ ఊరుకుంటారే? అన్నాడు. ఎలా వచ్చావు? విజిటర్ అని చెప్పావా? అలా చెప్పినా ఎంట్రన్స్ దాటగలను. ఫ్లాట్‌లోకి ఎలా వస్తానే? అన్నాడు. ఏంటిది? ఏదో క్విజ్‌లా ఉంది. క్వెషన్ నీదే, ఆన్సర్ నీదే. అసలెలా వచ్చావురా? డూప్లికేట్ కీతోనా? మెయిన్ డోర్ థంబ్‌నెయిల్ యాక్సెస్ కీతో ఎలా రాగలను? అన్నాడు. నా ఫింగర్ ప్రింట్ యాక్సెస్ కదా! మరి నువ్వెలా వచ్చావు? నా వెనకే ఉన్నావా? అంది. నీ బుర్ర ఇంతకన్నా ఎక్కువ ఆలోచించలేదు అని మెడ మీద పెట్టిన చేతిని నడుం పైకి చేర్చి భుజంపై తలపెట్టి దొంగలా రాలేదు, దొరలా వచ్చా అన్నాడు. అదెలా అని అతను చేసేదేది సెన్స్ చేసే స్థితిలో లేక క్యూరియాసిటీగా అడిగింది. ఫింగర్ ప్రింట్ యాక్సెస్తో పాటు కోడ్ ఉంటుంది డియర్ అన్నాడు. అది నాకు మాత్రమే తెలుసు, నీకెలా తెలుసు? ఎలాగైనా వస్తావు, జాదుగాడివి అంది. ఎవరు పడితే వాళ్ళు ఈజీగా ఫ్లాట్లోకి వచ్చేలా ఉంటే నిన్నిక్కడెందుకు ఉంచుతాను అన్నాడు. నువ్వు ఉంచేదేంటి అంటుంది. సెక్యూరిటీ లేని చోట నిన్నెలా ఉంచుతాననుకున్నావే అన్నాడు. ఈ ఫ్లాట్ నీకు తెలిసిన వాళ్ళదా? నేనిచ్చే రెంట్‌కి ఇక్కడ చిన్న రూమ్ కూడా దొరకదు. అలాంటిది ఇంత చీప్‌గా ఎందుకిచ్చారంటే బ్రోకర్ కహానీలు చెప్పాడు. ఇదంతా నీ పనా? అంటుంది. అంత దూరం వెళ్ళకు. ఈ ఫ్లాట్ ఎవరిదో చెప్పు అన్నాడు. ఎన్ఆర్ఐ వైచంద్ర అంది. ఆ వైచంద్ర ఎవరో తెలుసా? ఎవరు? ఎవరు అని రెట్టిస్తూ ఏదో స్ట్రైక్ అయి కనులు చిన్నవి చేసింది. నీ అనుమానం నిజమే డియర్. వై చంద్ర మీన్స్ ఎథ్నిక్ చంద్ర. నోరు పెద్దగా చేసి అబద్ధం అంటూ గొంతు చించుకుంది. ఊరికే బీపీ పెంచకే, స్పైనల్ కార్డ్ దెబ్బతింటుంది. కావాలంటే కాల్ చెయ్యు అని ఫోన్ చేతిలో పెట్టాడు. నెంబర్ వెతికి డయల్ చేసింది. బెడ్పై మోగుతుంటే బ్లాంక్గా చూసింది. ఇది నా పర్సనల్ నెంబర్. ఈ ఫ్లాట్ కూడా మనదే అని నొక్కి పలికాడు. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు అంది. కన్ఫ్యూషన్ ఏం లేదు మై డియర్. ఈ ఫ్లాట్ నేనే చదువుకునే రోజుల్లో పార్ట్ టైం జాబ్ సాలరీతో కొనుక్కున్నా. అది ఇలా పనికొస్తుందని అస్సలు అనుకోలేదు అన్నాడు. ఇలాంటి విషయం ఒకటి ఉంటుందని ఇతిక అసలు ఊహించలేదు. ఆశ్చర్యంలో మునిగి ఉంటే నీకు అన్ని షాకులుగానే ఉంటాయి. అన్నీ విడమర్చి చెప్పే టైం లేదు. కొన్ని క్లియర్ చేయాల్సిన మ్యాటర్స్ ఉన్నాయి. అవి పూర్తి చేసుకొని వస్తా అంటూ చప్పున వదిలేశాడు. అసుర్ నుండి విడివడిన పిచ్చి పిచ్చిగా తిరుగుతున్న ఆలోచనలతో అతను డోర్ వైపు వెళ్తుంటే, ఒక్కటి క్లియర్ చెయ్యు. అల్లిక నీ భార్య కదా? ఈక్షు నీ కొడుకేనా అని తిక్కగా అడిగింది. అడుగు ఆపేసి తల మాత్రమే వెనక్కి తిప్పి, అల్లిక మా అమ్మకి కోడలు, ఈక్షిత్ మా ఇంటి వారసుడు అని చెప్పి ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. ఇతికని దిగ్భ్రాంతిలో పడేసి. కాదని చెప్తాడని ఏదో మూల ఉన్న ఆశ కాస్త అతని మాటలతో తుడుచుకుపోయింది. వాళ్ళు నీ భార్యా బిడ్డలైతే నన్నెందుకు టార్చర్ చేస్తున్నావు? యు ఆర్ మెంటలీ సిక్. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాల్లాగా 2 పడవల మీద కాలు పెట్టాలని చూస్తున్నావేమో. ఎప్పటికీ జరగనివ్వను. ఐ హేట్ యు. కాసేపు ఏదో లోకంలోకి తీసుకెళ్ళావు. నిజం అనుకునేలోపు భ్రమని చేశావు. అందుకే నువ్వంటే అసహ్యం, కోపం అంటూ నేలకి కరుచుకుపోయింది బాధతో. ఆవేదనతో ఎప్పటికి తేరుకుంటుందో ఏమో. ఇతికని కలిశాక డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు యత్నిక్. అతని కోసం ఎదురు చూస్తున్న తండ్రిని కలిశాడు. వెళ్ళిన పని అయిందా అని నర్మగర్భంగా అడిగాడు శరత్. చిరునవ్వు సమాధానంగా ఇచ్చి, ఇప్పుడు ఈ ప్రయాణం అవసరమా నాన్న అన్నాడు. చాలా అవసరమని గంభీరంగా పలికింది ఆయన గొంతు. నాన్న భరించలేరు, వెనక్కి వెళ్ళిపోదాం. ఎన్ని దెబ్బలు చూసుంటాను ఇలాంటివి, నా అనుభవంలో కోకొల్లలు. అందులో ఇది కూడా ఒకటి. మన కుటుంబానికి తీరని నష్టం కలిగించిన వాళ్ళని ఊరికే వదలరా, అది ఎవరైనా సరే క్షమించను. ఆయనలో ఆవేశం కట్టలు తెంచుకోకముందే నాన్న రిలాక్స్ అని చెయ్యి పట్టుకున్నాడు. కొడుకు స్పర్శతో తెప్పరిల్లి, చాలా మారిపోయావురా, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో నీకు నేర్పాల్సిన అవసరం లేదు అని తడిబారిన కళ్ళతో ప్రేమని పంచాడు. మీ మధ్య అన్నీ సార్ట్అవుట్ అయ్యాయా? సీట్ బెల్ట్ పెట్టుకుంటూ అడిగాడు. లేదు, వచ్చాక క్లియర్ చేస్తాను అని తండ్రిది తన ఫోన్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టాడు. చెప్పి ఉంటే బాగుండేదేమో అన్నాడు శరత్. చెప్పే టైం లేదు. చెప్పినా అర్థం చేసుకోదు. తన మనసు అంతగా గాయపడింది. ఇంకా శరత్ రెట్టించలేదు, కొడుకు డల్ అవటంతో. టేకాఫ్ తీసుకున్న ఫ్లైట్తో పాటు వాళ్ళ మనసులు, ఆలోచనలు కూడా పయనమయ్యాయి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం
ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.